ఇన్నేళ్ళు 50 ఏళ్ల బట్టి ఇండస్ట్రీలో వివిధ శాఖలలో ఉన్నారు మీరు. స్టార్టింగ్ ఆ క్లాప్ కొట్టిన దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కావచ్చు, అసోసియేట్‌గా కావచ్చు, ఇలా రకరకాల శాఖల్ని మీరు నిర్వర్తించారు. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళని అంటే వాళ్ళ జీవితాలలో డిఫరెంట్ ఫేజెస్‌ని మీరు చూసుంటారు. అంటే గొప్పగా వెలిగిన జీవితాల్ని, వాళ్ళే చితికిపోయి నో ఒక దయనీయ పొజిషన్‌లో ఉన్న వాళ్ళని ఇలా ఎంతోమందిని చూసుంటారు. కానీ మీ హృదయానికి బాగా దగ్గరగా ఉన్నవి లేదా మీ హృదయాన్ని బాగా కదిలించిన వ్యక్తులెవరండి? ఇలాంటి ఫేజెస్‌లో మీరు చూసిన వాళ్ళల్లో? నేను చూసిన వీళ్ళలో చిత్తూరు నాగయ్య గారు, సావిత్రి గారు, హరనాథ్ గారు, ఇలా వీళ్ళందరినీ అంటే చిత్తూరు నాగయ్య గారు నేను పీయూసీ అయినాక డిగ్రీ బీకామ్ చేరాలని. బీకామ్ ఎందుకు చేరాలంటే ఇంకేదైనా డిగ్రీ అయితే కష్టపడి చదవాలి, బీకామ్ అయితే చదివేసి పాస్ అయిపోవచ్చు, సినిమా ఫీల్డ్కి వచ్చేయాలి. బీకామ్ చదవాలంటే అప్పుడు బీకామ్ డిమాండ్, బీకామ్ బాగా డిమాండ్ ఉంది ఆ టైంలో. అప్పుడు నాకు సీటు ఇబ్బంది వస్తే నాగయ్య గారే ఒక్క ఫోన్ ఆ డీజీ ఆయనకి కాలేజ్ డీన్ ఉంటారు కదా, ఆయనకు ఒక ఫోన్ నేను పంపిస్తున్నాను అంటే ఆయన ఏమీ మాట్లాడకుండా, అంటే అంతటి గౌరవ స్థానంలో ఉన్న నాగయ్య గారు ఆయన నిరంతరం ఆయన ఇంటికి ఎప్పుడు కూడా ఎవరు వెళ్ళినా భోజనం చేయటము, టిఫిన్ చేయటము, ఆయన అందరికీ అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇవ్వటం, ఎవరు కష్టమని చెప్పినా ఇచ్చుకుంటాం, అలా చూశాను నేను. ఆయన మాటకు అంత విలువని చూశాను నేను. ఆయన ఒక్క మాట ఆ ఫోన్ కూడా లేవు కదా ఆ రోజు జస్ట్ ఒక లెటర్ అంతే. ఆ లెటర్ ఇచ్చారు. లెటర్ తీసుకుని ట్రస్టుపురంలో ఆయన డీన్ గారి ఇల్లు వెళ్ళి అలా ఇవ్వగానే, ఆ లెటర్ ఇవ్వగానే వెయిటింగ్ కూడా చేయకుండా లోపలికి పిలిచాడు. లోపలికి పిలిచి ఇమీడియట్గా సార్ ఆయన నాగయ్య గారు చెప్పిన తర్వాత ఇంకా దాంట్లో ఎంక్వైరీలు డిస్కషన్లు అవసరం లేదు, మీరు రేపు పొద్దున్నే వెళ్ళి కాలేజీ కలిసి ప్రిన్సిపాల్ని కలవండి అని చెప్పేసి. అంతటి వ్యక్తి ఆ తర్వాత కాలంలో దేశమంటే మనుషులు కూడా మా సినిమాలో యాక్ట్ చేసిన ఆయన బ్రహ్మాండంగా. ఆయన అలాంటి మనిషి అలా కాలగతిలో ఆయన చూస్తే పరిస్థితి చాలా దయనీయ స్థితికి వెళ్ళిపోయాడు. అది చాలా నన్ను కలవరపరిచింది. ఆ తర్వాత సావిత్రి గారు మా నాన్నగారి సినిమాల్లో అనేక సినిమాలు నటించింది. మా నాన్ననే అన్నయ్య గారు బాబాయ్ అని పిలుస్తూ ఉంటుంది ఆవిడ. ఆ బాబాయ్ అని పిలుస్తూ ఉంటుంది ఆవిడ. ఆవిడ కంచుకోటలో చూసాం, ఇంకో సినిమాల్లో చూసాను, నాన్నగారు రాసిన అనేక సినిమాల్లో హీరోయిన్గా అలా. అంటే ఆవిడ చెప్పులకి ఆనాడులో ఎవరు ఆ తర్వాత జయలలితని విన్నాం కానీ నేను చూడలేదు, కానీ నేను చూశాను ఈవిడ్ని. ఇది జయలలిత సీఎం అయినాక వేసుకుంది. ఈవిడ ఆర్టిస్ట్గా చెప్పులు వజ్రాలతోటి చెప్పులు, ఆ చెప్పులు ఆ కాళ్ళు ఆ వజ్రాలతో ఉన్న చెప్పులు వేసుకుని ఉండేది. అంతటి ఐశ్వర్యాన్ని చూసింది, అంతటి ఐశ్వర్యం, కని వినియోగిన ఐశ్వర్యాన్ని చూసింది. ఆవిడ ఉంటే చాలు అన్న రోజులు. ఆవిడతోటి యాక్ట్ చేయాలంటే నాగేశ్వరరావులు, ఎన్టీఆర్లు, శివాజీలు సైతం, ఎస్వి రంగారావులు సైతం సావిత్రి ఉంది అంటే జాగ్రత్త పడేవారు. అమ్మో సావిత్రితోటి వాళ్ళ షూటింగ్. అంతటి మహానటి, అలాంటి మహానటి 100 రూపాయల కోసం రావటం, చనిపోయిన గారి గురించి ఆవిడ దైన్యస్థితిని చెప్పడం, తెలియజెప్పడం కోసం కాదు, బాధాకరమైన ఆవిడ రావటం. ఆ స్థితి నేను అది చూశాను యంగేజ్లో. తర్వాత మా నాన్నగారు మంచిని పెంచాలి సినిమా డైరెక్షన్ చేస్తున్న రోజులకి ఆవిడ రావటం కలిసి వేసింది. ఏంటి ఆవిడ సన్నబడిపోయి, ఆవిడేనా మన సావిత్రి గారేనా అమ్మని అసలు ఇంటికి పిలిపి ఇంటికి వచ్చినప్పుడల్లా చాలా గౌరవంగా చూసేవారు. మా అమ్మ కూడా మా అమ్మ సావిత్రి గారి ఫ్యాన్. సావిత్రి జమున అంటే మా అమ్మకు ప్రాణం ఆ రోజుల్లో. సావిత్రి గారు చూడగానే ఆవిడ కలమ నీళ్ళు పెట్టేసుకుని అయ్యో మీద ఏ చేసింది. అట్లాంటి టైంలో మంచిని పెంచాలి సినిమా తీస్తున్నారు. మా నాన్న దగ్గర ఆవిడ ఒక మాట అడిగింది, బాబాయ్ యాక్ట్ చేస్తూ చచ్చిపోవాలి బాబాయ్, జీవితం అంతా అయిపోయినాయి, ఎప్పుడు చచ్చిపోదు, ఎప్పుడు పోతానో తెలియదు, యాక్ట్ చేస్తూ చచ్చిపోవాలి బాబాయ్, నాకు అదొక్క సహాయం చేయి బాబాయ్ అనేటప్పటికీ నాన్న ఇంకెవరికో చెప్పి సావిత్రికి వేషం ఇవ్వండి అని చెప్పడం కన్నా అప్పటికి మన సినిమాలో అంజలీదేవి, గుమ్మడి గారు ఫాదర్ అండ్ మదర్ గారు బుక్ చేసి ఉన్నారు. అలాగేనమ్మా నేను చెప్తానమ్మా నీకు అని చెప్పి డబ్బులు ఇచ్చి, ఆటోకి డబ్బులు ఇచ్చి కొంచెం ఖర్చులకు పంపించారు. పంపించినాక ఆయన గుమ్మడిగా అంజమ్మకు ఫోన్ చేశారు ఫస్ట్.
అమ్మ నీకు అడ్వాన్స్ పంపించాను, డేట్లు కూడా ఇచ్చావు, సంతోషం, కానీ ఇప్పుడు ఒక చిన్న మార్పు ఉందమ్మా, కాకపోతే నిన్ను చెప్పకుండా ఆ పని చేయకూడదు, నీ అంగీకారంతో చేయాలని నేను కోరుకుంటున్నాను, ఇలాగో చెప్పారు. సావిత్రి వచ్చిద్దమ్మా, అందుకని నిన్ను అనుకున్న పాత్రకి సావిత్రిని పెట్టి చేద్దాం అనుకుంటున్నాను. ఆ అమ్మాయికి సహాయం ఏదో అది ఆర్థిక సహాయం కన్నా మానసిక సహాయం, మానసిక తనకి యాక్ట్ చేస్తూ చచ్చిపోవాలని అంతటి మహానటి కోరికని తీర్చేవాళ్ళంగా అవుతాం అని నేను అనుకున్నాను. నీ యొక్క ఆమోదం చెప్తే ఆవిడ కూడా చాలా, అయ్యో అన్నయ్య గారు మీరు అంత చెప్పక్కర్లేదు, సావిత్రి గారి కోసం అయితే అసలు మీరు మాట్లాడాల్సిన పని లేదు, నాకు చెప్పాల్సిన పని లేదని చెప్పాలి, 100% నేను ఆమోదిస్తున్నాను. ఇప్పుడే ఈ క్షణాన్ని మీరు పంపించిన అడ్వాన్స్ నేను పంపించేస్తున్నాను మీకు, మళ్ళీ మీరు మాట్లాడదు, మీ అడ్వాన్స్ మీకు పంపించేస్తున్నాను, మీరు ఆవిడతో తీయండి అని ఆనందంగా ఆవిడ చెప్పింది. అలాగే నెక్స్ట్ అప్పుడేంటి సావిత్రి గుమ్మడి మళ్ళీ కాంబినేషన్ తేడా వస్తుంది. సావిత్రి గుమ్మడి గారు అంటే కొంచెం ఈవిడ వీక్ హెల్త్గా ఉంది, ఆయన కాంబినేషన్ కరెక్ట్గా కుదరదేమో అని అప్పుడు మళ్ళీ గుమ్మడి గారి స్థానంలో కాంతారావు గారు, అప్పుడే కాంతారావు గారు హీరో అయిపోయి దేవుడు చేసిన మనుషులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యి, విలన్గా ఎంటర్ అయ్యి కొంచెం కోలుకుంటున్న మనిషి కాంతారావు గారిని పెట్టారు. గుమ్మడి గారికి కూడా చెప్పారు. గుమ్మడి గారికి నాన్నకి మంచి స్నేహం ఉంది కనుక అసలు నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేను కాదంటానా అన్నట్టు ఆయన, నువ్వు ఏ తప్పు నిర్ణయం తీసుకోలే, మమ్మల్ని ఏదో అవమానించడానికి చేసే పని కాదు కదా, ఇది నిజంగా మేము గౌరవించుతున్నట్టే ఒక మహానటికి చేస్తుందని అని కాంబినేషన్ కోసం తప్పించి ఒప్పుకున్నారు. అలా ఆ సినిమా నిజంగా ఆ సినిమా షూటింగు చేసాం. మేదరమెట్ల ఒంగోలు పక్కన మేదరమెట్లు క్లైమాక్స్ తీస్తుంటే నమ్మరమ్మా, ఏదో పొగడతకోతామో దీనికోసం చేయటం. ఆ క్లైమాక్స్లో ఆవిడ ఇద్దరు బిడ్డల్ని ఒళ్ళో పెట్టుకుని ఆ చాకరి సన్నివేశం, ఈ బిడ్డలో ఎవరిని చంపాలి, ఎవరిని బతికించుకోవాలి, అలాంటి సందిగ్ధ పరిస్థితిలో ఉంటుంది. ఒకడు దుష్టుడు, ఒకడు మంచోడు. కానీ దుష్టుడైనా బిడ్డను చంపుకుంటుందా తల్లి? చంపకపోతే మంచి బిడ్డడు ఏమైపోతాడు, ఇంతటి పోరాటం ఏమైపోద్ది? ఇట్లాంటి ఒక సందిగ్ధ పరిస్థితిలో అది చెయ్యాలా, ఇది చేయాలా, ఏం చెయ్యాలి, ఏం చేయకుండా ఉంటే నేను ధర్మమా, ఏది చేయకుండా ఉంటే నేను ఈ గడ్డ మీద పుట్టిన మంచి తల్లినేనా, అట్లాంటి సందిగ్ధంలో పడాల్సిన పర్ఫార్మెన్స్ చేసి ఆఖరికి ఒక బిడ్డను చంపేస్తుంది. ఆ చంపే ముందు ఆవిడ చేసిన పర్ఫార్మెన్సు, ఆ షాట్ అవగానే అక్కడ షూటింగ్ గుమికూడిన ప్రజలందరం, మేము కొట్టలా, ప్రజలందరూ ఆ షాట్ పర్ఫార్మెన్స్ అవగానే క్లాప్స్ నాన్ స్టాప్ క్లాప్స్ కొట్టారు. నాన్ స్టాప్ ఆ షూటింగ్కి, సినిమాలో కన్నా షూటింగ్ జరిగినప్పుడు ఆవిడ కళమ నీళ్ళు జలజలా కారిపోయింది. ఆ తర్వాత మరి ఆ షూటింగ్ సినిమా అయిపోయింది, డబ్బింగ్ చెప్పినాక ఇక కోమాలోకి వెళ్తాం. ఆ తర్వాత ఏదో ఒక సినిమా చేసిందన్నారు కానీ మనం ఏదో నాకు తెలియదు, కోమాలోకి వెళ్ళిపోయింది, చనిపోయింది. కదే ఆవిడ ఆఖరి కోరిక తీరటానికి మా నాన్నగారు ఒక బీజం అయ్యారు అనేది ఆవిడ విషయంలో అంత నిజంగా. అలాగే హరనాథ్, మా సిఐడి నగర్లో మా ఇల్లు ఉండేది, ఆ మాది 4th మెయిన్ రోడ్డు, వాళ్ళది 3rd మెయిన్ రోడ్డు. అక్కడే రవీంద్ర ఆర్ట్స్ పిక్చర్సు, తమారెడ్డి ఆయన పెద్ద ఆయన తమారెడ్డి గారి కృష్ణమూర్తి గారి ఆఫీసు, ఈయన హరనాథ్ గారి ఇల్లు అన్నీ ఉండేవి. హరనాథ్ని ఒకప్పుడు బిగినింగ్లో ఆయన హీరో అందగాడు, హరనాథ్ అంటే అందగాడు, పడి తెచ్చేవారు హీరోయిన్లు ఏంటి ప్రేక్షకులు ఏంటి, హరనాథ్ అంటే అంత అందగాడు. అలాంటి ఆయన మా సీనియర్ ఇంటికి వచ్చేటప్పటికి అలా నడుచుకుంటూ వెళ్ళటము, ఒక్కోసారి తూలి పడిపోవటము, డబ్బుల కోసం, మందు కోసం ఎవరినో కనపడిన వాళ్ళని అక్కడ మా సినిమా వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. చలపతిరావు గారు అక్కడే ఉండేవారు, మన ఆర్ట్ డైరెక్టరు చలం గారు అక్కడే ఉండేవారు. మా ఏరియాలో ఆ 3 రోడ్లలో చాలామంది సినిమా వాళ్ళు ఉండేవాళ్ళం. సినిమా వాళ్ళు ఉండడం గిడుతూ సూర్యం గారు ఉండేవారు. ఇట్లా ఉండటం వల్ల ఆయన ఎవరైనా కనపడినా మా కోసం వచ్చిన వాళ్ళు, మేము కనపడితేనో లేదా మా కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఆ సినిమా వాళ్ళు కనపడి, ఎవరు కనపడితే వాళ్ళు డబ్బులు అడగడం, ఆ సన్నివేశాలు చూసినాక ఏమి దుర్గతి ఇది, ఇంతటి మహా అందగాడు, ఇంతటి మహా పర్సనాలిటీ, ఇలాంటి వాడికి ఈ పరిస్థితి ఏంటి అని కళ్ళు చెమ్మగలిగిన రోజులు ఉన్నాయి. ఇది స్వయం కృతాపరాధమే కదా అని అనుకోవచ్చు మీరు. స్వయం కృతాపరాధమే అయినా రాజుబాబు స్వయం కృతాపరాధం, రాజుబాబు చెయ్యని ధర్మాలు లేవు.
కాలేజ్లో కూడా కాలేజ్ ఏంటి ప్రతి సంవత్సరం తన తోటి కామెడీ ఆర్టిస్టులని ఆదుకుంటారు చేసేవాడు. కానీ ఎంత చేసినా ఎంత మంచి కార్యక్రమాలు చేసినా ఆ మందు అనేది ఎంత నాశనం చేస్తుంది. నా కళ్ళారా చూశాను. మందు అనేది ఒక సావిత్రి గారిని చూశాను, ఒక హరనాథుని చూశాను, ఒక ఆదుర్తి హరనాథు, ఆదు సుబ్బారావు గారి తమ్ముడు, మంచి ఎడిటర్, ఆయన పతనం చూశాను. తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి కొడుకు లెనిన్ గొప్ప దర్శకుడు. లెనిన్ చచ్చిపోయాడు పాపం, కానీ ఈ తాగుడు వల్ల చచ్చిపోయాడు. దత్తపుత్రుడిలో అసలు ఈ గ్యాలక్సీ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి. గ్యాలక్సీ సాంగ్ ఎక్స్ట్రావగెంట్గా తీయటము, హై ఫీస్ట్గా సాంగ్స్ తీయటం అనేది ఈ ఇండస్ట్రీలో తొలుత ఆద్యుడు లెనిన్. దత్తపుత్రుడు సినిమా చూస్తే మీకు ఆ దత్తపుత్రులో ఉంటుంది. అప్పటికి రాఘవేంద్రరావు గారి జమానా రాలా ఇంకా. అప్పటికి మామూలుగా అలా దూరంగా చేస్తుండే పాత సినిమాల్లో ఉండే గ్రూపు సాంగ్స్ తప్పితే డ్యూయట్లలోనే హంగామా అనేది హై ఫీస్ట్గా అలా చేయటం అనేది ఫస్ట్ దత్తపుత్రుడిలో లెనిన్ బాబు తీశాడు. కళ్ళు చెదిరిపోయేలా తీశాడు. ఇదేమి మేకింగ్ ఆఫ్ సాంగ్ అని అనుకున్నాం. అతను అంతటి గొప్ప మేధావి అయినవాడు, టెక్నికల్ ఉన్నవాడు, తాగుడుకు బానిసై పతనం అవడం. ఈ తాగుడు ఎంతమందిని, ఎంత గొప్ప గొప్ప శక్తుల్ని, గొప్ప గొప్ప వ్యక్తుల్ని, గొప్ప గొప్ప వ్యక్తిత్వాలని, గొప్ప గొప్ప టాలెంట్ని భూస్థాపితం చేసి చూసాం. అందుకని నేను ఎప్పుడైనా ఆర్టిస్టులకు కానీ ఎవరికైనా తాగుడుకు బానిస కావద్దు, తాగుడుకు బానిస కాకండి. మీకు భగవంతుడు ఇచ్చింది తాగుడు, ఓకే, తాగుతూ హ్యాపీగా 2 పెగులు వేసుకుని తాగి తిని పడుకో. తాగుడుకు బానిసయ్యి వృత్తికి ద్రోహం చేసే స్థాయికి, వృత్తిని మించిపోయి, వృత్తే దైవం, ఆ దైవాన్ని కూడా మర్చిపోయే స్థాయికి ఆ అలవాటు కానివ్వకండి. తాగుడు వద్దనే చెప్తాను. ఎందుకంటే నేను కళాలు చూశాను ఈ 40-50 సంవత్సరాల్లో. ఈ తాగుడుకు బానిసైన అనేక మందిని చూశాను. తాగుడు బానిసయ్యి వాళ్ళ ఎక్కడికో హైట్స్కి వెళ్ళాల్సిన ఎక్కడ పతనం అయిపోయారు. వాళ్ళ వ్యక్తిత్వాలు గారు సారు అని పిలిపించుకోవాల్సిన వాళ్ళు వాడు వీడు అని పిలిపించుకున్నారు. ఇవన్నీ చూసాం. అందుకని తాగుడు అనేది చాలా దారుణమైన విషయం సినిమా ఫీల్డ్కి సంబంధించి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.